అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఓని, హోమియోపతి డాక్టర్. వెల్కమ్ టు హోమియోపతి క్యూర్ ఛానల్. చాలామంది పేరెంట్స్ చెప్తారు, మా పిల్లలకి రాత్రి టైంలో లేక ఈవినింగ్ టైంలో లెగ్స్లో కఫ్ మసిల్స్ ముఖ్యంగా పెయిన్ ఎక్కువగా వస్తుంటాయి మేడం, అండ్ నెక్స్ట్ హ్యాండ్ పెయిన్స్ కూడా అని చెప్తుంటారు. ఈ పెయిన్ అనేది నార్మలా లేకపోతే సీరియసా? గ్రోయింగ్ స్టేజ్లో బాడీ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో బోన్స్ అనేది పెరగడం వల్ల అండ్ మజిల్స్ అనేది స్ట్రెచ్ అవుతుంది. సో దీనివల్ల కొన్నిసార్లు కిడ్స్కి డల్ పెయిన్, లెగ్లో క్రాంప్ పెయిన్స్, హ్యాండ్ పెయిన్స్ కూడా వస్తుంటాయి. బట్ ఈ పెయిన్స్ అనేటివి అంత డేంజరస్ అని ఏమీ కాదు. ఈ పెయిన్స్ మామూలుగా 1 or 2 డేస్లో తగ్గిపోతాయి. ఒకవేళ పెయిన్ ఎక్కువగా ఉంటే లేక స్వెల్లింగ్ కానీ, రెడ్నెస్ కానీ, ఫీవర్ ఉండడం, మార్నింగ్ టైంలో ఎక్కువగా పెయిన్ రావడం ఉంటే అప్పుడు డాక్టర్ని తప్పనిసరిగా కన్సల్ట్ చేయాల్సిందే. నార్మల్గా గ్రోయింగ్ పెయిన్స్ మోస్ట్లీ రాత్రి టైంలోనే వస్తాయి. నెక్స్ట్ వీటికి మసాజ్ చేయడము, వార్మ్ కంప్రెషన్ ఇవ్వడము, కిడ్స్కి ఎక్కువ హైడ్రేట్ చేయడము ఉంటే ఇవి తొందరగా రిలీఫ్ అవుతుంది. సో మీ కిడ్స్కి ఇలాంటి లెగ్ కఫ్ మజిల్ పెయిన్స్ కానీ, హ్యాండ్ పెయిన్ కానీ ఉంటే భయపడాల్సిన పడలేదు. గ్రోయింగ్ స్టేజ్లో ఇది కామనే. కానీ ఎక్కువ రోజులు పెయిన్ అనేది కంటిన్యూ అయితే తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. మీ అందరికీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.